జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కళ్యాణ్, ఏంటిది బేబీ? నా మీద ఒట్టు బేబీ, నిజంగా నాకేం తెలియదు. కళ్యాణ్, అంటే డాక్టర్ గారు అబద్ధం చెప్తున్నారంటావా? నిజం చెప్పు కళ్యాణ్. అయ్యో బావగారు, నిజంగా నేను చెప్పేది నిజం. అంటే మీరందరూ కూడా కళ్యాణి ఈ పని చేశాడని నమ్ముతున్నారా? కళ్ళ ముందే సాక్ష్యాలు కనబడుతుంటే నమ్మకుండా ఎలా ఉంటారు? ఆయన మందులు కలిపి తీసుకురమ్మనగానే పరిగెట్టుకుంటూ వెళ్ళావు కదా, ఆయన నీకేం ద్రోహం చేశారని ఆయన చంపాలని చూసా? అయ్యో లేదండి, నేను నిజం చెప్తున్నాను. నీకు ఇంకా అర్థం కావడం లేదా అక్క? నాకు అర్థమైంది. బావగారికి ప్రాణం మీదకి తీసుకొచ్చి ఆయన్ని కాపాడి మనందరి దగ్గర మెప్పు పొందాలనే ఈ పని చేసుంటాడు. అవును, మీ వల్లే బ్రతికానని మావయ్య గారు మేమందరం కూడా నిన్ను మెచ్చుకున్నాం కదా. ఆ మంచితనాన్ని దృష్టిలో పెట్టుకుని శైలునిచ్చి పెళ్లి చేస్తారని ఇలాంటి పని చేసుంటాడు. లేదండి, సత్య ప్రమాణంగా చెప్తున్నాను, నాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు. అలాంటప్పుడు మా నాన్నకిచ్చిన మెడిసిన్లో పాయిజన్ ఎలా కలిసింది కళ్యాణ్? నాకు అది అర్థం కావట్లేదు బావగారు. అంటే ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని చేసినట్టుంది. చేసింది ఇతను రుజువు అవుతుంటే ఎవరో చేశారంటారేంటి? అంటే కళ్యాణ్ని తప్పించాలని చూస్తున్నారా? చెప్పు. అవును, ఆ జేబులో కాగితం ఏంటి? ఇదేదో మెడికల్ షాప్ బిల్లులా ఉంది. చూడండి డాక్టర్. మై గాడ్, ఇదంతా ప్రీ ప్లాన్డ్గా చేశారండి. మెడికల్ షాప్లో ఈ పాయిజన్ తీసుకొచ్చారు, అదే ఈ బిల్లు. ఇప్పుడేమంటారండి? ఎవరో కావాలని చేశారన్నారుగా? కావాలని చేసింది ఎవరో కాదు, ఈ దుర్మార్గుడే. అత్తయ్య, కళ్యాణ్ అలాంటి వాడు కాదు. నోరు ముయ్యవే. ఈ మతిమాలింది ప్రేమించాలని ఇంటికి తీసుకొచ్చి పెడితే బుద్ధి లేని నువ్వు వాణ్ణి మా నెత్తి మీద పెట్టావు. ఇప్పుడు వాడు అనుకున్నది జరగడం కోసం మనుషుల ప్రాణాలతోనే చెలగాట ఆడడానికి సిద్ధమయ్యాడు. అయ్యో లేదత్తయ్య గారు, నిజంగా నాకేం తెలియదు. నా మాట నమ్మండి బావగారు, మీరైనా నా మాట నమ్మండి ప్లీజ్ అండి. ఎవ్వర్రా నీకు బావా? అయ్యో అయ్యో, ఎంత గుండెలు తీసిన బంటూరా నువ్వు. అందరితో నువ్వు మంచి అనిపించుకోవాలనుకుంటే ఆ విషప్రయోగం ఏదో నాలాంటి వాళ్ళ మీద చెయ్యొచ్చు కదా. దేవుడు లాంటి మా అల్లుడి మీద చేస్తావా? ఆయన అదృష్టం బాగుండి బతికారు, లేదంటే ఏమై ఉండేది? అయ్యో, ఏముంది, మీ అత్త తాళిబొట్టు తెగి తెల్ల చీర మిగిలేది. అందరూ అనాథలం అయిపోయేవాళ్ళం. నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం కోసం ఇవాళ బావగారి మీద విషప్రయోగం చేశాడు. మనం కాదు అంటే అందరికీ విషం పెట్టి చంపినా చంపుతాడు. నీలాంటోడు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. పో పో అవతలికి. అయ్యో లేదండి బావగారు, నిజం చెప్తున్నాను బావగారు. అక్క, నిజంగా నేను చెప్పేది వినండి అక్క. బావగారు, నిజంగా నేను ఏ తప్పు చేయలేదు.
ఏంట్రా అక్కలేదు తొక్కలేదు పద అక్క కళ్యాణ్ కళ్యాణ్ అక్క తమ్ముడు అక్క ఏంటిది హే, ఏంటిది చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నావు? అది కాదక్క, నిజంగా నేను ఏ పాపం చేయలేదక్క. మామయ్య గారికి నువ్వు చెప్పిన 800 మందే కల్పించాను. అందులో ఒక విషయం ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదక్క. నువ్వు ఏ తప్పు చేయలేదని నేను పూర్తిగా నమ్ముతున్నాను, కానీ అది నిరూపించే అవకాశం లేక నేను కూడా తల వంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్క, శైలు లేకపోతే నేను బ్రతకలేనక్క. శైలు కూడా నన్ను విడిచి ఉండలేదు. నిన్నటి వరకు ఇంట్లో వాళ్ళందరి మెప్పు పొందగలననే నమ్మకం ఉండేది. ఈ రోజుతో అది పోయింది. అందరి దృష్టిలో నేను ఒక అంతకుండా అయిపోయాను, చెడ్డవాడిని అయిపోయాను. కళ్యాణ్, ఊరుకో ఊరుకో, ఏడవద్దు. మా పెళ్లి జరగకపోతే మాత్రం ఇద్దరం బ్రతికుండం. ఏ కళ్యాణ్, అలాంటి మాటలు అనుకో. నేనుండగా మీ ఇద్దరికి ఎలాంటి అన్యాయం జరగదు, జరగనివ్వను. జరిగిన దానికి అసలైన కారకులు ఎవరో నేను కనిపెడతాను. నిన్ను మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాను. ఈ పని చేసింది ఎవరో ఎలా తెలుస్తుందక్క? అవును, నువ్వు మావయ్య గారికి ఇచ్చిన మందు కలపడానికి ముందు నీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్టుగా గమనించావా? లేదక్క, నువ్వు చెప్పినట్టే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న ఆయుర్వేదం మందు తీసుకొచ్చి కలపాలనుకున్నాను. ఇంతలో ఫోన్ వస్తే 2 నిమిషాలు పక్కకి వెళ్ళాను. తర్వాత నేను మందు కలిపి తీసుకొచ్చి మామయ్య గారికి ఇచ్చాను. అయితే ఆ 2 నిమిషాల్లోనే ఏదో జరుగుంటుంది. అంటే ఖచ్చితంగా అది ఇంట్లో వాళ్ళ పనే. మరి ఆ బిల్ రిసిప్ట్ నీ జేబులోకి ఎలా వచ్చింది? అదే అర్థం కావట్లేదక్క. సరే, ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. నువ్వు మాత్రం అధైర్యపడి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోను అని నాకు మాటివ్వు. మాటివ్వు కళ్యాణ్. అన్నిటికీ నువ్వే దిక్కని శైలు నేను నిన్నే నమ్ముకున్నామక్క. నువ్వెలా చెప్తే అలా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.